అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య హోమ్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటా విత్ ఎగ్ చట్నీ. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. దీనికోసం 1/2 kg టమాటా తీసుకున్నాం. ఇందులో ఒక 5 eggs తీసుకున్నానండి. ఇది మన ఆప్షన్, ఎన్నైనా తీసుకోవచ్చు. ఉడకబెట్టుకోవాలండి ఇవి. దీనికోసం ఒక 8 ఎండుమిర్చి, ఇంకో 2-3 ఎక్స్ట్రా వేసినా పర్లేదండి. 1 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ మినపప్పు, ఇంకో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకోవాలండి. దీంట్లో చూపించలేదు. దీన్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక పెనంలో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని 1.5 స్పూన్ జీలకర్ర, ఇది 1/2 స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. వేరే పెనంలో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని టమాటాలు మగ్గించుకోవాలండి. ఇవి ఒక 5 minutesలో అయితే మగ్గిపోతాయండి. ఇవి ఎక్కువ టైం పట్టదు. టమాటాకి మూత పెట్టుకుందాం. ఇవి మగ్గిపోయి ఉంటాయండి. ఇవి ఇంకొంచెం మగ్గాలండి. ఇంకో 3 minutes అయితే మగ్గుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు అయిపోయిందండి. ఇది పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా. మిక్సీ జార్లో పట్టించేసుకుందాం. ఎండుమిరపకాయలు వేపాం కదండి, అది కూడా మిక్సీ జార్లో వేసాను. అది ఇది కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు. దీంట్లోనే 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులోని 1.5 స్పూన్ పడుతుందండి. దీంట్లో నేను 1 స్పూన్ వేసాను, ఇంకా 1/2 స్పూన్ తర్వాత వేసాను. దీంట్లోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దీంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. దీనికోసం ఒక పెనం మీద 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇది ఆయిల్లోనే తాలింపు వేసుకోవచ్చండి. ఇది వేరే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ముందుగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకుని వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవడమే. ఈ టమాటా ప్యూరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. మనం ముందుగా మగ్గించిన తర్వాత ఉడకబెడతాం కదా, ఇందులోనే సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. నాకైతే 1 కప్ వరకు పట్టిందండి వాటర్. ఇందులోనే ఎగ్స్ కూడా వేసి ఉడికించాలండి. ఇది నీరు పూర్తిగా మగ్గే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇదైతే మూత అయితే కంపల్సరీ పెట్టాలండి. ఆ చట్నీ అంతా బయటే ఉంటుంది. ఇది ఇంకా ఉడకాలండి. ఇది ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిందంటే ఇది ఉడికినట్టేనండి. ఇది పూర్తిగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇది 2-3 days కూడా ఉంటుంది నిల్వ. మనం చపాతీలోకి, రైస్లోకి వాడుకోవచ్చండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.